వరంగల్ జిల్లాలో వరి సాగుపై ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఆలస్యంగా వరి నాట్లు వేసుకున్న రైతులు దిగుబడిపై దిగులు చెందుతున్నారు. వరంగల్ జిల్లాలో వరి సాగు కష్టంగా మారింది. ఈ ఏడు వర్షాలు సరిగా కురవకపోవడంతో చెరువుల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. దీంతో ఖరీఫ్లో వరి నాట్లు వేయలేకపోయారు రైతులు. అయితే తర్వాత కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు నిండాయి. ఖరీఫ్లో నష్టాలను చవిచూసిన రైతులు యాసంగిలో ఆలస్యంగా వరి నాట్లు వేశారు. అయితే పొలాల్లోని నారుమడి చలి తీవ్రతకు దెబ్బతింటోందని వాపోతున్నారు. నాటిన కొద్ది రోజుల్లోనే పంటకు దోమ, మొగిపురుగు తెగుళ్లు, వేరుకుళ్లు సోకడంపై ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా సలహాలు ఇచ్చేవారే లేరంటున్నారు అన్నదాతలు. వరి వేసిన నేను వరి అయితే దానికి ఇప్పుడు మొత్తం అది తెలుపు రోగం వచ్చింది. అది ఇప్పటివరకు చదువుకుంటలేదు, జింకు లోపం తెలుతలేదు, అది ఇప్పుడు ఏం రోగం అనేది తెలుతలేదు. మ్యాక్స్ ఇవన్నీ తీసుకొని కొట్టినా కూడా అది ఇంకా సెట్ కాలేదు పొలం. దానికి అధికారులు అయితే ఎవరు ఇప్పటివరకు పట్టించుకునే వాళ్ళు అయితే లేరు, చెప్పేటోళ్ళు అయితే లేరు. ఏదైతే మా ఊళ్ళో సాగుకారు అయితే అదే మందు మేము కొడతాను. ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. వరి పొలాల్లో ఎక్కువగా జింకు లోపం గుర్తించామని, జింకు చల్లిన తర్వాత వరి నాట్లు వేసుకుంటే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక నాట్లు వేసేప్పుడే దుక్కిలో విషపు గుళికలు చల్లితే పంటను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు. ఈ రబీ కాలం చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఈ జింకు లోపం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నాటు వేయని రైతులు తప్పనిసరిగా ఒక 20 కిలోల జింకుని కనుక దుక్కిలో వేసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ జింకు వేసేటప్పుడు కూడా మనము భాస్వర ఎరువులతో అసలు కలిపి వేయకూడదు. అంటే డిఏపితో కానీ 20-20తో కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అట్లాంటి భాస్వర ఎరువులతో అసలు కలిపి వేయకూడదు. ఈ జింకు వేయడానికి మరియు భాస్వర ఎరువులు వేయడానికి తప్పనిసరిగా 5 నుంచి 6 రోజులు వ్యవధి ఉన్నట్లయితే మనం వేసిన జింకు మొక్కలు తీసుకొని బాగా జింకు లోపం రాకుండా అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతులు సస్య రక్షణ చర్యలు పాటించడంతో పాటు భూమి లోపాలను గుర్తించి వాటి నివారణ కోసం ఎరువులు చల్లుకుంటే పంటల దిగుబడి పెరుగుతుందంటున్నారు అధికారులు.